నా పేరు చక్రాల రఘు. సైకిల్ స్థానికులేనా లోకల్. సో చెప్పండి, మీ ఏరియాలో ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చాయి, అన్ని బాగా బీఆర్ఎస్ జరుగుతుంది, బీజేపీ జరుగుతుంది, కాంగ్రెస్ ఎవరికి పట్టం పెట్టామంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్కే పట్టం కడతారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు. ఎందుకు ఎట్లా అంటే ఖచ్చితంగా ఎందుకు చెప్తారు? నెంబర్ 1 ఏంటంటే నవీన్ యాదవ్ గారు బీసీ బిడ్డ. రెండోది, పోయిన ఎలక్షన్లలో ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన బరిలో దిగితే 4,000 ఓట్లతోని ఓడిపోవడం జరిగింది. అంటే గత 40-45 సంవత్సరాలుగా వాళ్ళ రాజకీయ కుటుంబం, ప్రజలలో నిత్యం నానే నాయకులు. ఆపద సంపద వస్తే అన్నా అంటే నేనున్నా అని హక్కున చేర్చుకునే కుటుంబం. అందుకే ఆయన 4,000తోనే ఓడిపోయిండు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండ ఉన్నది, బీసీ నినాదం ఉన్నది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు గెలుస్తారని ఢంకాపదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అభివృద్ధి కామెడ దూరాన్ని ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల కాలం, 4 నెలల కాలంలో ఈ 4 నెలల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే చినుకు పడితే చిత్తడి బురదమయ్యే ఈ హైదరాబాదును ఎట్లయినా స్లమ్ బస్తీలను మన పేదలను కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి గారు కంకణబద్ధుడై కార్యదీక్షుడై అందులో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని 150 కోట్లు ఇచ్చిండు. అందులో 48% వర్కులు పూర్తయినాయి. ఈ ఎలక్షన్లు వచ్చినా రాకపోయినా ఈ అభివృద్ధి జరిగేదే. ఈ అభివృద్ధిని చూసి జూబ్లీ హిల్స్ ప్రజలంతా నవీన్ యాదవ్ వైపు చూస్తూ ఉన్నారు. అభివృద్ధి కావాలంటే నవీన్ యాదవ్ ఓటేయాలి. నవీన్ యాదవ్ ఓటేస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది, ఇంకా ఈ నియోజకవర్గం అభివృద్ధిలోకి వస్తుంది అన్న పట్టుదలతోనే ప్రజలు. రాజకీయం 40 ఏళ్ళుగా రాజకీయం, సో అదే 40 ఏళ్ళుగా రౌడీజంలో కూడా, సో అతనికి గెలిస్తే అనర్చకాలు ఎక్కువైపోతాయి అని చెప్పి బాగా ప్రచారం జరుగుతుంది. మీకు ఒకటి చెప్పాలి, రౌడీయుజం అని మీరు అంటా ఉన్నారు. సరే, ఈయనంటే రౌడీయుజమా కాదా రేపు కోర్టులు తెలుస్తాయి, మీడియా ముందుకు వస్తాయి. ఉవ్వెత్తున వేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో 2 కళ్ళు అన్నాడు కేసీఆర్. ఒకటి విద్యార్థులు, రెండోది కవులు కళాకారులు అన్నాడు. ఆ విద్యార్థులు కవులు కళాకారులతో తెలంగాణ వచ్చిందని ఆయనే చెప్పిండు. తెలంగాణ వచ్చినాక ప్రశ్నించే విద్యార్థుల మీద, ప్రశ్నించే కవులు కళాకారుల మీద వేలాది కేసులు పెట్టిన ఘనత చరిత్ర ఈ బీఆర్ఎస్ది. ఎందుకు పెట్టిండు? దొర చెప్పింది చెయ్యాలి, దొర చేసింది చూడాలి. ఎదురు ప్రశ్నిస్తే మీ మీద కేసులు అవుతాయి. అందులోనే భాగంగా ఈయన ప్రజలలో ఉన్నాడు, నా పార్టీకి ఇబ్బంది జరుగుతుందో ఏమో అని, చట్టం తన చుట్టమని ఇవి పెట్టిన కేసులు తప్ప, ఫాల్తూ కేసులు తప్ప, ఇవి రౌడీ గూండాయిజంకు సంబంధం లేదు. వాళ్ళ కుటుంబం నిజంగా గూండాయిజం రౌడీయిజం అయితే 4,000తోని ఓట్లపో ఓడు 40,000 ఓట్లతోని ఓడిపోతాడు. ఇంకొకటి చెప్తా ఉన్నా, నిజంగా వీళ్ళది రౌడీ కుటుంబం అనుకుందాం, ఓకే. మనం తెలంగాణ గడ్డ మీద పుట్టినాం, తెలంగాణ సాంప్రదాయాలను కాపాడేటోళ్ళం. మనం ఒక 50-40 ఏళ్ళ వెనకకు పోతే ఒక ఇంటి బిడ్డను, అంటే మన ఇంటి బిడ్డను ఒక ఇంటికి ఇవ్వాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేవాళ్ళం. కానీ తోడు దొంగల్లా ఇలా జూబ్లీ హిల్స్ మీద పడ్డ హరీష్ రావును, అదేవిధంగా కేటీఆర్ను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా నవీన్ యాదవ్ కుటుంబం రౌడీజం అయితే నీ మంత్రిలో, నీ 10 ఏళ్ల కాలంలో మంత్రిగా ఎలగబెట్టినటువంటి తలసాని సీనన్న రక్త సంబంధం తన సొంత బిడ్డ లాంటి అన్న బిడ్డను మరి శ్రీశైలం యాదవ్ అన్న ఇంటికి ఇచ్చిండు. అంటే తలసాని సీనన్న ఈ ఇంటి అల్లుడే కదా. అంటే తన సొంత బిడ్డను ఒక రౌడీ కుటుంబానికి, ఒక గుండా కుటుంబానికి ఇచ్చే పరిస్థితి ఉంటుందా అని మీడియా ద్వారా కేటీఆర్ను, హరీష్ రావును, తలసాని సీనన్నని అడగమని చెప్తాను. అందుకే ఇలా బీజేపీ రెడ్డికి ఇచ్చింది, బీఆర్ఎస్ కమ్మకి ఇచ్చింది. నేను బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చేతులు ఎత్తి మొక్కుతున్నా. ఎందుకంటే ఇక్కడ బీసీ బిడ్డకి ఇచ్చింది, బీసీ బిడ్డకి ఇచ్చింది 42% వాటాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అక్కడ మోడీ తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
75% ఉండి ఏమి లాభమన్నా, మనకేమి లాభమన్నా, బీఆర్ఎస్ బీజేపీల బొందబెట్టారన్నా, నవీనన్న బీసీరన్నా. ఆ రెండు పార్టీల బీసీలకు దండం పెట్టి తల వంచి పదాభివందన చేస్తున్నాం. మన బిడ్డ, మన బీసీ నవీన్ అన్న చేతి గుర్తుకు ఓట్లేద్దాం. మీరు ఆ పార్టీలనే ఉండండి, ఓటు మాత్రం ఇటేయండి. బీసీ కదా, బీసీ బిడ్డకి వేయవా, వేయాలా వద్దా? కాబట్టి బీసీ బిడ్డ నవీన్ యాదవ్ అన్న ఖచ్చితంగా అసెంబ్లీకి పోతాడు. 11వ తారీఖు నాడు ఒక్క గుద్దు గుద్దితే కమల వాడిపోతుంది. కారు 4 టైర్లు పంచర్ అవుతాయి. 18 నెలల కింద గుద్దితేనే కేసీఆర్ ఫామ్ హౌస్ పోయిండు, బిడ్డ జైలుకు పోయింది. కేటీఆర్ ఏమో మైకు పట్టుకొని చెవు కోసిన కళ్ళు తాగిన కోతి లెక్క కేటీఆర్ తిరుగుతూ ఉన్నాడు. హరీష్ రావు వంత పాడుతూ ఉన్నాడు. ఇది బీఆర్ఎస్ బీజేపీల పరిస్థితి. ఇవాళ అభివృద్ధి ఉరకలు వేస్తూ ఉన్నది. నవీన్ అన్నను ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి ఏమైతే లేదు, బాగా వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచే ప్రసక్తి లేదు జూబ్లీహిల్స్ అని చెప్పి కూడా ప్రచారం చేస్తారు. ఆడతల్లులకు ఆర్టీసీ బస్సు ఇచ్చినాం కదా, అదైతే నడుస్తుంది కదా. పేదోడికి రోగం వస్తే సరాసరి యమున దగ్గర టికెట్ తీసుకొని యమలోకం పోవాలి, ఎందుకంటే పైసలు లేవాలి. కార్పొరేట్ హాస్పిటల్ కళ్ళ చూడలేవాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా పెంచింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రాణదానం ఇచ్చి ఆయుష్ పోసే ప్రయత్నం చేస్తుంది. అంటే బస్సు ఇచ్చింది, ఆరోగ్యశ్రీ బీమా ఇచ్చింది. ఈ దేశానికి, ఈ రాష్ట్రానికే కాదు దేశానికే అన్నం పెట్టే అన్నదాతకు 2 లక్షల రుణమాఫీ చేసింది. అసలు ఏ గ్యారంటీ హామీలు లేకపోయినా పేదోడు కంటి నిండా నిద్రపోవాలంటే కడుపు నిండా పువ్వు ఉండాలి. మరి ఆ సన్న బియ్యాన్ని తీసుకొచ్చి రేవంత్ అన్న తినే బియ్యం, నేను తినే బియ్యం, మీ మీడియా వాళ్ళు తినే బియ్యం, ఇలా అందరికీ ఒకే రకమైన బియ్యం అందిస్తున్న పథకం. మరి ఈ పథకాలే నవీన్ అన్నకు ఒక్కొక్క మెట్టయితుంది, అసెంబ్లీకి పోతాడు. ఇటు మళ్ళీ ఇంకోటి హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. మీకు కార్ కావాలా, బుల్డోజర్ కావాలా, కాంగ్రెస్ పార్టీ కోడేరి గెలిపేరే కానీ హైడ్రా వచ్చి కూల్ చేస్తుంది అని అంటారు. హైడ్రా గురించి చక్కని ప్రశ్న ఇష్టం. ఇవాళ మీరే కదా మొన్న వాన పడితే 18 నెలల కాలంలో ఏదో చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. వాన పడంగానే అంతా బురదమైందా ఏమైందని. కానీ ఆ పాపాలకు కారకులు మీరే నాయన. ఇప్పుడు బార్డర్లో 100 మంది సైనికులను పెడతాం, ఎందుకంటే ఈ రాష్ట్రం రక్షించాలని. దేశంలో సైనికులను పెడతాం 1000 మందిని, దేశాన్ని రక్షించాలని. ఒక సైనికుడి చనిపోతే వీర మరణం పొందిండంటాం, ఎందుకంటే ఈ దేశ రక్షకుడని. ఇవాళ ఒక బస్తీ బాగుపడాలంటే 10 ఇండ్లు పోతాయి, కానీ ఆ 10 ఇండ్లు ఎవరి హాయములైనాయి? నాలాలు కబ్జా చేసిన వాళ్ళకు వంత వాడితిరి, చెరువులు మింగిన వాళ్ళకు వంత వాడితిరి, వాళ్ళకు వంత వాడి ఇవాళ మీరు భూ కబ్జా కోర్ల పక్షాన ఉంటే మరి ఈ 4 ఇళ్ళు చూద్దామా, ఈ బస్తీని చూద్దామా, ఒక్కని చూద్దామా, 100 మందిని చూద్దామా? అందుకే హైడ్రా అనేది మంచి పాలసీ, అది ఉండాల్సిందే అని హైడ్రజిహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి. అక్రమ కట్టడాలను వరి కట్టవట్టిరి, తప్పేం లేదు. ఇంకా బుల్డోజర్ కావాలని అడుగుతున్నారు కదా, ఇంకా భూ కబ్జా కోర్లకు వంత వాడుతున్నారు. ఆ నినాదంతో ఇంకా 10 ఓట్లు పడేది 9 ఓట్లే పడతాయి. మీరు ఆ నినాదం తీసుకుంటే ఖబర్దార్ బీఆర్ఎస్ తోడు దొంగల్లారా, కేటీఆర్, హరీష్ రావు.